హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా సిస్టర్స్ ఛానల్. ఇప్పుడు మనము పచ్చి మామిడికాయతో రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మామిడి పచ్చడి చేసుకోవడానికి మనకు ఒక పచ్చి మామిడికాయ కావాలి. పచ్చి మామిడికాయ బాగా కడిగేసుకొని పైన తొక్కు అంతా జిగిరేసి పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మామిడికాయని ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు పచ్చడి కోసం వేయించి పొట్టు తీసుకుని పెట్టుకున్నటువంటి పల్లీలు, 5 నుంచి 6 ఎండుమిరపకాయలు, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఎర్రగడ్డ, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కల్ల ఉప్పు తీసుకొని పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక చూపించిన పదార్థాలన్నీ అందులో వేసేసి మిక్సీ పట్టించాలి. రోలు ఉన్నవాళ్ళు రోల్లో వేసుకోండి. రోలు లేదు కాబట్టి నేను మిక్సీలో పట్టించాను. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా బరకగా మిక్సీ పట్టించుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిక్సీ పట్టించిన ఈ పొడిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత అందులో ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ కూడా వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా ఎర్రగడ్డ కొంచెం తొక్కుగానే మనం మిక్సీ పట్టించి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక ప్లేట్లో పెట్టుకున్నటువంటి పల్లీ పొడిలో ఈ మ్యాంగో పేస్ట్ కూడా మొత్తం వేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసిన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైనటువంటి పచ్చి మామిడికాయ పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.